దేశ భవిష్యత్తు సాంకేతిక రంగాన్ని మలుపు తిప్పే చరిత్రాత్మక ఘట్టానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రపంచ క్వాంటం టెక్నాలజీ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో రూపొందించిన అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి పునాది రాయపడింది. దీని ద్వారా దేశంలో క్వాంటం విప్లవానికి నాయకత్వం వహించే అవకాశం రాష్ట్రానికి రానుంది. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు తుళ్లూరు మండలం ఉద్దండరాయనిపాలెం గ్రామంలో క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీనికోసం ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించింది. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ దేశానికి గేమ్ చేంజర్ కానుందని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. రాష్ట్ర భవిష్యత్ అంతా విద్యార్థులపైనే ఆధారపడుందని, అందుకే నా ఆశన్ని వారిపైనే ఉన్నాయన్నారు. చరిత్ర రాయాలన్నా దాన్ని తిరగ రాయాలన్నా యువతకే సాధ్యమన్నారు. మన యువత సాంకేతిక రంగంలో క్వాంటం వేగంతో దూసుకెళ్తోందని సీఎం చెప్పారు. భవిష్యత్తులో ఇక్కడి నుంచే ఉత్పత్తి సరఫరా చేస్తామన్నారు. హైటెక్ సిటీ హైదరాబాద్ కు గేమ్ చేంజర్ గా మారిందని, కానీ ఈ క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ దేశానికి గేమ్ చేంజర్ కానుందన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణమే లక్ష్యంగా బడ్జెట్ ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. వికసిత్ భారత్ దిశగా ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్నో సంస్కరణలు చేశారని చెప్పారు. రాజకీయాలు పక్కన పెట్టి 120 కోట్ల మంది భవిష్యత్తును నిర్దేశించే విధంగా యువత ఆశయాలు ఆకాంక్షలు ప్రతిబింబించేలా బడ్జెట్ నిర్మాణం సాగిందన్నారు. వచ్చే 20 ఏళ్లు 7% వృద్ధి రేటు కొనసాగించేలా నిర్మలా సీతారామన్ బడ్జెట్ రూపొందించారని చెప్పారు. రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులకు 10,134 కోట్లు, అమరావతి కోసం 1120 కోట్లు బడ్జెట్లో కేటాయించారని తెలిపారు. కేంద్రం సాయంతో కూటమి ప్రభుత్వం అనేక విజయాలు సాధించిందన్నారు. ఈ విజయాలు మరో 20 ఏళ్లు కొనసాగాలని ఆకాంక్షించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి 22 కోట్లు ఖర్చు చేశామని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. అందులో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గానికి భారీగా నిధులు మంజూరయ్యాయని అయ్యన్న తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 1392 రహదారుల అభివృద్ధిని చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. నాబార్డ్, ఎస్ఏ, ఎస్సీఐ పథకాల కింద ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అసలైన జంగిల్ రాజ్ ఎవరంటే అది జగన్ మాత్రమేనని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. టీడీపీ కార్యాలయాలు ధ్వంసం చేసి కార్యకర్తలపై దాడులు చేసిన వారికి పదవులు ఇచ్చిన జగన్ మాత్రమే జంగిల్ రాజ్ అన్నారు. ఈ ప్రపంచంలో జంగిల్ రాజ్ అవార్డుకు ఆయనే అర్హుడంటూ విమర్శించారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం రిజర్వ్ ఫారెస్ట్ లోని పాలట్లలో 3 కోట్ల వ్యయంతో ఇంటింటికి ఏర్పాటు చేసిన సోలార్ లైటింగ్ సిస్టమ్ తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి గొట్టిపాటి రవికుమార్, కలెక్టర్ రాజబాబు, టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబుతో కలిసి ప్రారంభించారు. సోలార్ ద్వారా ప్రతి ఇంటికి 5 లైట్లు, ఒక ఫ్యాన్ ఏర్పాటు చేయగా లబ్ధిదారులతో మంత్రి గొట్టిపాటి మాట్లాడారు. సీఎంతో మాట్లాడి పాలుట్ల లాంటి గ్రామాలను గుర్తించి సోలార్ విద్యుత్ అందిస్తామన్నారు. అలాగే వ్యవసాయం చేస్తున్న రైతులకు సోలార్ విద్యుత్ అందించేందుకు సహకరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కొత్త టూరిజం పాలసీ ద్వారా ఏపీలో 4,373 హోటల్స్ లో రూమ్లు ఏర్పాటు చేశామని, అందుకోసం 428 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఫిలిం టూరిజం అన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ ఏడాది నుంచి సీ ప్లేస్ టూరిజం అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 7 యాంకర్ హబ్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే అంతర్జాతీయ పర్యాటక డెస్క్ ను ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. కేంద్ర బడ్జెట్లో ఏపీ అభివృద్ధికి అవసరమైన కీలక ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చారని, త్వరలో సరికొత్త ఏపీ ఆవిష్కృతమవుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం భారీగా నిధులు కేటాయించారని, మరే ఇతర రాష్ట్ర రాజధానికి ఇటువంటి ప్రత్యేక నిధులు లభించలేదన్నారు. దేశవ్యాప్తంగా ప్రకటించిన 4 రేర్ ఎర్త్ కారిడార్లలో ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కానుందని చెప్పారు. వ్యవసాయ రంగంలో ఏఐ సాంకేతికతను ఉపయోగించడం వల్ల సాగు సులభతరం అవుతుందని జితేంద్ర సింగ్ వివరించారు. పర్యావరణాన్ని కాపాడుకోవటానికి తాను పోరాటం చేస్తున్నానని పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. మన నుడి మన నది నినాదంతో ప్రకృతి సంరక్షణ కోసం తన పోరాటం కొనసాగుతుందన్నారు. దానికి రాజకీయం అడ్డు రాకూడదనే ఉద్దేశంతో జనసేన పార్టీ పదవి నుంచి తప్పుకున్నానని అన్నారు. పార్టీ నుంచి శాశ్వతంగా తప్పుకోలేదని చెప్పారు. అయితే కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బొలిశెట్టి అన్నారు. ఏలూరు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పరిశీలించి కాంట్రాక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 25 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించిందని మండిపడ్డారు. పనుల పురోగతి మందగడిగా సాగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత విషయంలో కాంట్రాక్టర్ రాజీ పడ్డాడని, పూర్తి నాణ్యతతో పనులు పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. గన్నవరం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జనసేన నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ ఆధ్వర్యంలో
ప్రత్యేక పూజలు చేశారు. వైసీపీ సర్కార్ చేసిన పాపాలకు తాము పూజలు జరిపించామని గరికపాటన్నారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కల్తీ నెయ్యి సరఫరా చేసిన పాపానికి 11 సీట్లకే పరిమితమయ్యారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అలీబాబా అరడజన్ దొంగలు జగన్ రెడ్డి, రామచంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి వీళ్లేనన్నారు. బోలేబాబా డైరీ నుంచి కల్తీ నెయ్యి సరఫరా చేసింది అరడజన్ దొంగలేనని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డిపై పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాపులకు ఏం ఉద్ధరించాడని అంబటి రాంబాబును కాపు టైగర్ను చేశారని ప్రశ్నించారు. దమ్ము, ధైర్యం, చిత్తశుద్ది ఉంటే అంబటి వ్యాఖ్యలపై అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలన్నారు. అంబటి లాంటి జాతిపితలు మాకొద్దని అన్నారు. జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడిని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఖండించారు. గత 30 ఏళ్లలో ఇలాంటి దాడిని చూడలేదన్నారు. దాడులను ఆపాల్సిన పోలీసులు గూండాలకు ఎస్కార్టుగా వస్తున్నారని విమర్శించారు. తిరుమల నెయ్యి వ్యవహారంలో పాలక మండలి, రాజకీయ నేతలపై కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదని మాజీ టీటీడీ బోర్డు సభ్యులు ఓవి రమణ ప్రశ్నించారు. కేవలం అధికారులపై చర్యలు తీసుకుంటే సరిపోదన్నారు. ల్యాబ్లో రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని టీటీడీలో పంపిణీ చేశారని, ఎన్డీడీబీ రిపోర్ట్ మాత్రమే ఫైనల్ అని ఆయన చెప్పారు. జగన్ దృష్టిలో వెంకటేశ్వర స్వామి దేవుడు కాదా అని ఆయన నిలదీశారు. కల్తీ జరిగిందని వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నట్టే వైసీపీకి చెందిన ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాలని రమణ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కూటమి ప్రభుత్వాన్ని మహిళలు ఆదరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేసిన పనుల కృతజ్ఞతగా ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు తంగిరాల సౌమ్యకు పాలాభిషేకం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే ఆనాసాగరంలో అధ్వానంగా మారిన రోడ్డుకు నాబార్డు నిధుల ద్వారా 50 లక్షలు కేటాయించి సిమెంట్ రోడ్డు నిర్మించారని హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండల సర్వసభ్య సమావేశం ఉద్రిక్తతలకు దారితీసింది. సమావేశంలో టీడీపీ, వైసీపీ ఎంపీటీసీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మండలంలో అభివృద్ధి పనులు జరగడం లేదని వైసీపీ ఎంపీటీసీలు ఎంపీపీని ప్రశ్నించారు. ఈ క్రమంలో సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్లు, వైసీపీ ఎంపీటీసీ పల్లాల కొండారెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో జెడ్పీటీసీ బాలకృష్ణారెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసులు రెడ్డి చేతిలో నుంచి మైక్ లాగేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అక్కడికి చేరుకుని సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం 5 ఏళ్లుగా న్యాయ విభాగం నిర్వహిస్తున్న న్యాయ ఉత్సవంలో భారత అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. న్యాయం అనేది కేవలం కోర్టు గదులకు, చట్ట పుస్తకాలకు పరిమితం కాకూడదని, అది సమాజంలోని అట్టడుగు వర్గాలకు కూడా సులభంగా అందాలని అన్నారు. న్యాయ వ్యవస్థలో ప్రస్తుతం జరుగుతున్న మార్పులు, కృత్రిమ మేధస్సు, కొత్త చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు అదనపు న్యాయమూర్తి జస్టిస్ అవధానం హరినాథ శర్మ, దామోదరం సంజీవయ్య విశ్వవిద్యాలయం వైస్ చైర్మన్ ఆచార్య సూర్యప్రకాష్ రావు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ చైర్మన్ ఆచార్య నరసింహరావు హాజరయ్యారు. 2 ఏళ్ల ప్రజాపాలనలో సంక్షేమ అభివృద్ధి కొనసాగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. గత పాలకులు చేసిన తప్పులను సరిచేస్తూ పాలన కొనసాగిస్తున్నామన్నారు. 2 ఏళ్ల ప్రజాపాలనలో సంక్షేమ అభివృద్ధి కొనసాగిస్తున్నామని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని, కాంగ్రెస్ ఓడించాలని కుట్రలు చేస్తున్నాయని సీఎం ఆరోపించారు. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ తో పోరాటం చేతగాక బీజేపీతో కలిసిపోయిందని విమర్శించారు. కాళేశ్వరం వల్ల కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు ఫామ్ హౌస్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. ఈ నెలాఖరులో కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సిద్దిపేట జిల్లా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రోజుకు 120 మెట్రిక్ టన్నుల వరకు ఆయిల్ పామ్ గెలలను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉన్న ఈ ఫ్యాక్టరీ ఉత్తర తెలంగాణకు వరప్రదాయినిగా మారుతుందని అన్నారు. ఇవాళ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డితో కలిసి సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నెర్మెట్టలోని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని మంత్రి తుమ్మల సందర్శించారు. చిన్న చిన్న పనులు, క్లీనింగ్ మినహా ఫ్యాక్టరీ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయని తుమ్మల తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని దుయ్యబట్టారు. కరీంనగర్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గజ్వేల్లో బీఆర్ఎస్ నేత హరీష్ రావు పర్యటించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కాంగ్రెస్, బీజేపీలపై పలు ఆరోపణలు చేశారు. కేసీఆర్ పూర్తి చేసిన వాటికి కత్తెర వేయడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని హరీష్ రావు విమర్శించారు. బీజేపీ కోటు వేస్తే కాలులో వేసినట్టేనంటూ బీజేపీపై కూడా విమర్శలు చేశారు. గజ్వేల్ అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ ను గెలిపించాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ అభ్యర్థుల కోసం, కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తూ ఉండడంతో అధిష్టానం తలలు పట్టుకుంటోంది. ఓట్లు చెల్లితే బీఆర్ఎస్ లేదా బీజేపీకి లాభం జరుగుతుందేమోనని అధిష్టానం ఆందోళన చెందుతోంది. ఈ విచిత్ర పరిస్థితుల మధ్య ప్రధాన పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.
బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాలను అమ్ముకున్నారని, కాంగ్రెస్ పాలనలోనూ అదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోందని జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. ఈ విషయంలో ప్రభుత్వం ముందుగానే అధికారులను హెచ్చరించాలని కవిత డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగి యువత నిర్వేదంలో ఉన్నారన్నారు. అక్రమ మార్గాల్లో ఉద్యోగాల భర్తీకి చేస్తున్న ప్రయత్నాలను నిలిపేయాలని కవిత డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి ప్రముఖ నటుడు ఆర్కే సాగర్ నేరేడుచర్లకు విచ్చేశారు. 14వ వార్డులో జనసేన అభ్యర్థి విజయలక్ష్మి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ధైర్యంగా పోటీ చేస్తున్నారని తెలిపారు. వార్డులో జనసేనకు లభిస్తున్న ఆదరణ చూస్తే గెలుపు ఖాయమని అన్నారు. పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కూడా జనసేన అభ్యర్థికి మద్దతు ఇవ్వడం నిజమైన మార్పుకు నిదర్శనమని అన్నారు. సరైన ఓటుతో మార్పు సాధ్యమని ప్రజలకు పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఉదయం 6 గంటల నుంచి అభ్యర్థులు గడప గడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఒక్కో వార్డుకు ప్రముఖ నాయకులను ఇన్ఛార్జీలుగా నియమించడంతో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి కల్వకుర్తిలోని 17, 18, 7 వార్డులో అభ్యర్థులతో కలిసి ప్రచారం చేశారు. కరోనా సమయంలో నిరుపేద కుటుంబాల్లో చనిపోయిన ఎంతో మందికి 18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఖాదర్ అంత్యక్రియలు నిర్వహించారని, అదే ఆయన గెలిపించిందని, అదే స్ఫూర్తితో ప్రజలు ఓటేయాలని కోరారు. సౌత్ ఇండియాలో అతిపెద్ద సోలార్ ఎగ్జిబిషన్ కు హైటెక్స్ వేదిక అయింది. 2 రోజుల పాటు జరగనున్న గ్లోబల్ సోలార్ ఎగ్జిబిషన్ కు అపూర్వ స్పందన లభిస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 400 కోట్లతో 1000కి పైగా ఎలక్ట్రికల్ స్టేషన్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తుందని నవీన్ మిట్టల్ అన్నారు. 100కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేసి సోలార్ రంగంలో ఆవిష్కరణలను సంస్థల ప్రతినిధులు వెల్లడించారు. కర్నూలు జిల్లా కౌతాళం మండలం మురళి గ్రామంలో తాగునీటి కోసం వారం రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిందె నీటి కోసం కిలోమీటర్ దూరంలోని తుంగభద్ర నదికి వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో 1800 మంది జనాభా ఉండడంతో తాగునీటి అవసరాల కోసం తుంగభద్ర నది నుంచి కిలోమీటర్ మేర పైప్ లైన్ వేసి ప్రభుత్వం నీటిని సరఫరా చేస్తోంది. గ్రామంలో ఓ వ్యక్తి దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ కు కనెక్షన్ ఇచ్చి మోటార్ కరెంటు వినియోగిస్తున్నామన్నారు. అయితే ట్రాన్స్ఫార్మర్ తరచూ మరమ్మతులు రావడంతో ఫ్యూజులు తీసుకెళ్లిపోయాడు. దాంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం జీసీపాలెం వద్ద తెలుగు గంగ ప్రధాన కాలువకు గడ్డి పడింది. గండి కారణంగా చుట్టుపక్కల గ్రామ పొలాలు నీట మునిగాయి. నీటి ప్రవాహంతో పంట నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న తెగలు గంగ చైర్మన్ సంజీవ్ కుమార్ రెడ్డి అక్కడికి చేరుకుని మరమ్మతు చర్యలు చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో మరమ్మతుల కోసం రాఘవ కన్స్ట్రక్షన్ హైదరాబాద్ వారికి అప్పగించిందని, నాణ్యత లోపంతో పనులు చేయడంతో ప్రధాన కాలువకు గడ్డి పడిందని అన్నారు. ప్రవాహాన్ని తగ్గించి మళ్లీ నీటిని విడుదల చేస్తామని రైతులు ఆందోళన చెందవద్దని ఆయన తెలిపారు. శ్రీశైల క్షేత్రంలో రేపటి నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. భక్తులకు అందాల్సిన అన్ని సేవలు, ఏర్పాట్లపై ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. భక్తులకు తాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టారు. గత ఏడాది కంటే ఘనంగా ఏడాది బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈసారి 40% అధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని ఆలయ ఈవో శ్రీనివాసరావు చెప్పారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలానికి కాలినడకన వెళ్లే భక్తులకు అటవీ శాఖ తీపి కబురు చెప్పింది. ఈ నెల 15 వరకు అటవీ మార్గం గుండా మల్లన్న క్షేత్రానికి పాదయాత్రగా వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్స్ లో భాగంగా నాగార్జున సాగర్, శ్రీశైలం పెద్దపుల్ల అభయారణ్యం పరిధిలో జనవరి 3 నుంచి మే 31 వరకు 3 దశల్లో పులుల లెక్కింపు చేపడుతున్నారు. తొలి దశలో భాగంగా ఈ నెల 10 వరకు మార్కాపురం, నంద్యాల, గిద్దలూరు, ఆత్మకూరు అటవీ డివిజన్ల పరిధిలోని పలు రేంజ్లలో ఫేజ్ 3 కింద కెమెరా ట్రాప్స్ ఆధారంగా పుల్ల గణాంకాలను సేకరించనున్నారు. ఫిబ్రవరి 6 నుంచి 15 వరకు అటవీ మార్గంలో నడిచి వెళ్లేందుకు భక్తులకు అనుమతించారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని రాసిన కవితలకు ఏపీ ప్రభుత్వం గుర్తింపు లభించింది. విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించి ఏపీలోని గ్రంథాలయాలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రకాశం జిల్లా కొండపి మండలం పెదకల్లగుంట గ్రామానికి చెందిన చింతకట్ల గీతిక స్థానిక జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతోంది. కథలు, కవితలు రాసే అలవాటున్న గీతిక వేదన అనే కవితల పుస్తకాన్ని రాసింది. తన కవితల్లో పేద, మధ్యతరగతి కుటుంబాల్లో పరిస్థితులు, తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా మిగిల్చే చిన్నారుల పరిస్థితులను కళ్లకు కట్టినట్టు వివరించింది. గీతికి రాసిన కవితలు చూసిన టీచర్లు పుస్తక రూపంలో ముద్రించి ప్రభుత్వానికి పంపారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా విద్యార్థిని ప్రతిభను గుర్తించి వేదన పుస్తకాన్ని అన్ని గ్రంథాలయాలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయారెడ్డి మరణానికి తామెలా కారణమవుతామని, తమ సోదరి పిల్లల్ని తామే పెంచామని ఆమె సోదరుడు చిరంజీవి తెలిపారు. కుటుంబ సభ్యులు కోల్పోయిన బాధలో ఉన్న తమపై కొన్ని యూట్యూబ్ ఛానళ్లు తప్పుడు రాతలు రాస్తున్నాయని మండిపడ్డారు. తాను ఇంటర్వ్యూ ఇవ్వకపోవడంతోనే కక్షగట్టి తప్పుడు వార్తలు రాస్తున్నారని, మానసికంగా వేధిస్తున్న ఛానళ్లపై న్యాయపరంగా పోరాటం చేస్తామని అన్నారు. వందే భారత్ రైళ్లు పేల్చేస్తామంటూ అధికారులకు వచ్చిన లేఖ కలకలం రేపింది.
వందే భారత్ రైళ్లలో బాంబులు పెట్టేందుకు హైదరాబాద్ లో 4 జిహాదీల బృందం ప్లాన్ చేసినట్టు లేఖలో ఉందని ఓ ఆగంతకుడు తెలిపాడు. 250 మందిని చంపేందుకు పథకం వేశారంటూ లేఖ రావడంతో రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టారు. కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం ఇస్రోజీవాడ గ్రామానికి చెందిన సీనియర్ నక్సలైట్ నాయకుడు మావోయిస్టు పార్టీ గడ్చిరోలి డివిజనల్ కమిటీ ఇన్ఛార్జ్ లోకోటి చందర్ అలియాస్ ప్రభాకర్ అలియాస్ స్వామి గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందాడు. లోకోటి చందర్ మృతితో ఇస్రోజీగూడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 3.5 దశాబ్దాల క్రితం అప్పటి పీపుల్స్ వార్లో లోకోటి చందర్ చేరి పలు ఉన్నత పదవులు చేపట్టాడు. కర్నూలు జిల్లా ఆదోనిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. R&B గెస్ట్ హౌస్ సమీపంలో ఉన్న కిరాణా షాప్ దగ్గర ఆగిన దుండగులు ముసుగు ధరించి వచ్చి కస్టమర్ల లాగా వాటర్ బాటిల్ కూల్ డ్రింక్ అడిగారు. రాజేశ్వరి అనే మహిళ ఫ్రిడ్జ్ లోని కూల్ డ్రింక్స్ తీసిచ్చేలోపే ఆమె మెడలోని 3 తులాల గొలుసులు లాగారు. ఆమె వారిని ప్రతిఘటించడంతో 2 తులాల గొలుసు ఆమె చేతికి చిక్కింది. మరో తులం గొలుసుతో దుండగులు బైక్ పై పరారయ్యారు. వారిని వెంబడించే క్రమంలో కింద పడి మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలో ఘరానా దొంగ మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహేష్ రెడ్డిపై 26 చోరీ కేసులున్నాయి. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న మహేష్ రెడ్డి విశాఖలో చోరీలు చేస్తున్నాడు. అతడి నుంచి 100 తులాల బంగారం, 6 కిలోల వెండి, BMW కారు, స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లి ఆస్థానం రోడ్లోని శ్రీనివాస జ్యువెలరీస్ లో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి షాప్ షట్టర్ తాళాలు పగలగొట్టి 500 గ్రాముల బంగారు ఆభరణాలు, 12 కిలోల వెండి వస్తువులు దొంగలెత్తికెళ్లారు. చోరీకి గురైన బంగారం, వెండి ఆభరణాలు ₹1 కోటి ఉంటుందని షాప్ యజమాని తెలిపాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు ఉద్యోగాల పేరుతో యువకులకు కుచ్చుటోపీ పెడుతున్న నకిలీ డీఎస్పీ చెల్లబోయిన లోచనరావును పోలీసులు అట్టకేలకు అరెస్ట్ చేశారు. గ్రూప్ 1 పరీక్షల్లో సత్తా చాటినట్టు ఫేక్ ప్రచారం చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నాడని పోలీసులు గుర్తించారు. 2019 నుంచి ఇప్పటి వరకు అమాయక నిరుద్యోగులే టార్గెట్ గా లోచనరావు మోసాలకు పాల్పడినట్టు పోలీసులకు ఫిర్యాదులందాయి. దీంతో విశాఖ ఎయిర్పోర్ట్ పరిధిలో 2 కేసులు, ఎంవీపీ మాల్కాపురం 4th టౌన్ పిఎస్లో చీటింగ్, ఎక్స్ట్రాషన్, జాబ్ ఫ్రాడ్ వంటి పలు కేసులు నమోదయ్యాయి. నిందితుడు నెల్లూరు డీటీసీలో గెస్ట్ ఫ్యాకల్టీగా వెళ్తున్నట్లు సమాచారం అందడంతో నిఘా పెంచిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర వస్తున్న కాళేశ్వరి ట్రావెల్స్ బస్సులో గంజాయి పట్టుబడింది. బస్సులో హైదరాబాద్ తీసుకొస్తున్న 2 కేజీల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. సుచిత్ర సెంటర్లో బస్సును ఆపి తనిఖీలు చేయగా గంజాయి బయటపడింది. ఈ కేసులో చాంద్రాయగుట్టకు చెందిన మీర్జా ఫయాజ్ అలీ బేగ్ ను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నాంపల్లిలో ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం 10 గంటలకు మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన వాచ్మెన్ వెంటనే పై అధికారులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. అగ్ని ప్రమాదంలో కంప్యూటర్స్, కీలకమైన పత్రాలు కాలి బూడిదయ్యాయి. కీలకమైన కేసులకు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టులు అగ్నికి ఆహుతయ్యాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన హార్డ్ డిస్కులున్నాయి. చెన్నై ఎయిర్పోర్ట్ లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ బయటపడింది. కసరగూడ్ కొచ్చి కేంద్రంగా హైడ్రోఫోనిక్ గంజాయి తరలిస్తున్నట్టు చెన్నై కస్టమ్స్ అధికారులు గుర్తించారు. గత నెల 31న హనోయ్ నుంచి కౌలాలంపూర్ మీదుగా మలేషియాకు చెందిన విమానంలో చెన్నైకి వచ్చిన ప్రయాణికుల వద్ద నుంచి 35 ప్యాకెట్లలో 15 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇదే కోవలో ఫిబ్రవరి 5న బ్యాంకాక్ నుంచి థాయ్ ఎయిర్వేస్ విమానంలో చెన్నై వచ్చిన 2 ప్రయాణికుల నుంచి 14 ప్యాకెట్లలో సుమారు 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీరంతా డబ్బుల కోసం గంజాయిని తరలిస్తున్నట్టు తెలిపారు. ప్రధాని మోదీ మలేషియాలో పర్యటిస్తున్నారు. కౌలాలంపూర్ విమానాశ్రయంలో మోదీ ఘన స్వాగతం లభించింది. ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీం మోదీ కలిసి ఒకే కారులో కమ్యూనిటీ ప్రోగ్రాం నిర్వహించిన వేదిక వద్దకు చేరుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా మలేషియాలో పర్యటిస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఇక కీలక ఒప్పందాలు మలేషియాతో చేసుకున్నట్లు సమాచారం. 2024 ఆగస్టులో ఇరు దేశాల మధ్య కుదిరిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం తర్వాత ప్రధాని చేస్తున్న పర్యటన ఇదే కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. భారత సంతతి కమ్యూనిటీ ఉన్న 2వ అతిపెద్ద దేశం మలేషియా అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇరు దేశాలను కలిపే అంశాలు చాలా ఉన్నాయన్నారు. 2026లో ఇది నా తొలి విదేశీ పర్యటన అని మోదీ తెలిపారు. తమిళ సంతతికి చెందిన వారు ఇక్కడే శతాబ్దాలుగా నివసిస్తున్నారని అన్నారు. వివిధ రంగాల్లో వారు సేవ చేస్తూ ఉండటం గర్వకారణమన్నారు. ఇక మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం తాను ఎప్పటి నుంచో స్నేహితులమని చెప్పారు. ఆయన ప్రధాని కాకముందు నుంచే పరిచయం ఉందని అన్నారు. ఆయన మంచి సింగర్ అని గుర్తు చేశారు. ఆయనకు ప్రముఖ తమిళ నటుడు ఎంజీఆర్ పాటలు ఇష్టమన్నారు. భారత్ అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. దీనికి సంబంధించి ఇరు దేశాలు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
భారత్ ఉత్పత్తులపై ఉన్న 50% సుంకాన్ని 18% తగ్గిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. ఇరు దేశాలకు ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేసినట్లు ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపేసేందుకు భారత్ అంగీకరించిందని అమెరికా తెలిపింది. తమ దేశం నుంచి భారీగా ఇంధనం, గ్యాస్ ను దిగుమతి చేసుకునేందుకు అంగీకరించినట్లు వెల్లడించింది. ఇక భారత్ అమెరికా మధ్యంతర ఒప్పందాన్ని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చరిత్రాత్మక విజయంగా అభివర్ణించారు.